హాయ్ అండి. మనం ఈరోజు చేసుకోబోయే స్వీట్ గ్రీన్ గ్రాస్. దీన్నే అగర్ అగర్ అని కూడా అంటారు. అయితే ఇది మనకి సేమియా లాగానే ఉంటుంది కానీ కొంచెం మందంగా లావుగా పొడుగ్గా ఉంటాయి. అయితే ఇది అన్ని సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. పెద్దగా రేటు కూడా ఏమి ఉండదండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది అంతే. ముందుగా ఈ ప్యాకెట్లోని అగర్ అగర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. అంతా ఒక్కటే వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. పోతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చెప్పుకుందాం. ఒక 3/4 లీటర్ పాలు, ఒక చిన్న గ్లాసు పంచదార, ఒక చిన్న గ్లాసు మంచినీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవాలి. ఓ గిన్నెలోకి ఓ చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా వేడి చేసుకోవాలన్నమాట. అయితే ఈ వాటర్ ప్లేస్లోనే మనం కొబ్బరి నీళ్ళనైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ కోవా ఇంకొంచెం స్వీట్ రావడం కోసం పిల్లలకు కూడా మంచి టేస్టీగా ఉండి మంచిగా తింటారు అనమాట. ఇక చూడండి, ఇలా ఆ నీళ్లు వేడయ్యాక ఈ అగర్ మొత్తం అంటే ఈ గ్రీన్ గ్రాస్ మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం అంతా కూడా నిదానంగా వేసేసుకోవాలి. ఈ గిన్నెలోకి వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వేడయ్యాక నిదానంగా ఈ గ్రీన్ గ్రాస్ మొత్తం అందులో వేసుకొని కలబెడుతూ ఉండాలి. కొద్దిసేపటికి మాడిపోతుంది. మాడిపోకుండా జాగ్రత్తగా కింద నుంచి మీదకి మంచిగా ఉడికే విధంగా కలబెడుతూ ఉండాలి. ఇలా దాదాపు ఒక 5 నిమిషాల వరకు పడుతుంది. కింద అస్సలు మాడకుండా జాగ్రత్తగా చిక్కబడే వరకు మంచిగా ఉడికింది అనిపించే వరకు కూడా ఈ గ్రీన్ గ్రాస్ని ఉడికించుకోవాలి. చూడండి, మనం వీడియోలో చూపించిన విధంగా అడుగంటకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ చిన్న మంట మీద చక్కగా ఉడికించుకుంటుంటే అది ఎలా ఉంటుందంటే ఒక వెన్నెలాగా అనమాట. వెన్నెలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా చక్కగా మెత్తగా అయ్యే వరకు చిన్నగా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కానీ జీడిపప్పు పొడి కానీ ఇట్లా చల్లుకోవడమే, ఇట్లా జస్ట్ వాడుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు కూడా, వేసుకోవాలని ఏం రూల్ లేదు. కాకపోతే మనకి టేస్ట్ కావాలి అనుకుంటే పొడి కొట్టుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఈ అగర్ కొద్దిగా మంచిగా ఉడకలేదనుకుంటే ఇంకొంచెం ఓ 1/2 గ్లాస్ వాటరు లేదా 1/2 గ్లాస్ వాటరు అంటే చిన్న గ్లాస్తో అండి పోసుకొని కూడా మంచిగా కలబెట్టుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసుకున్నాక చూడండి ఎలా ఉందో, కొంచెం జారుగుంది కదా, అట్లా మంచిగా మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయిందాక కూడా మాడకుండా నిదానంగా కలబెట్టుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు కలబెడుతూనే ఉండాలి. మంచిగా ఉడికింది అని మనకు అనిపించినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. అయితే స్టవ్ బంద్ చేసుకున్నాం కదా అని కలబెట్టడం మాత్రం ఆపొద్దు. కొద్దిసేపు అలాగే మెత్తగా అయిందాక గంటెతోటి కలబెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా పాలను ఏం చేయాలంటే వేడి చేసుకోవాలి. చల్లటి పాలల్లో వేయకూడదు, ఎందుకంటే ఉండలు కడుతుంది అనమాట. అందుకని వేడి చేసుకున్న పాలల్లో మాత్రమే ఇవి వేయటం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఉండలు కడితే తినడం కష్టం కదా, పిల్లలు తినాలన్నా కూడా గొంతులో పడుతూ ఉంటుంది. అందుకని చక్కగా పాలు వేడి చేసుకున్నాక ఈ అగర్ మొత్తం అందులో వేసుకోవాలి. అయితే వేసుకున్నాక కూడా గడ్డలు కట్టకుండా మంచిగా స్మూత్గా అయ్యేటట్టు మంచిగా గంటెతోటి తిప్పుతూ ఉండాలి. ఇలా పాలని కలబెడుతూ ఉండాలి. కలబెడుతూ ఉంటే ఈ తెల్లని పాలు కాస్త కొంచెం క్రీమ్ కలర్కి మారుతాయి. ఇట్లా బబుల్స్ వస్తాయి, క్రీమ్ కలర్కి వస్తుంది. కొంచెం ఆ రంగుకు వచ్చినాక మనం ఈ పాలల్లో పంచదార కలుపుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న గ్లాస్ పంచదార సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీపి వేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే దీనికైతే మనం మామూలుగా తినే తీపి అయితే ఇది సరిపోతుంది. చక్కగా ఇట్లా కలబెట్టుకుంటూ కింద మాడకుండా చూసుకుంటూ ఉండాలి.
అయితే ఇది ఒక పొంగు వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. అంటే పొంగద్దు కానీ పొంగు దాకా పై దాకా రావాలన్నమాట. క్రీమీగా బుడగలుగా పైదాకా వచ్చేటప్పుడు పొయ్యి బంద్ చేసేసుకోవాలి. అంటే పాల క్వాంటిటీ కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది. ఆ థిక్నెస్ వచ్చేదాకా, కలర్ మారేదాకా, బుడగలు వచ్చేదాకా మనం దాన్ని చూసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, కానీ కింద మాడకుండా మాత్రం కలబెడుతూ ఉండాలి. దీన్ని ముఖ్యంగా కింద మాడకుండా చూసుకోవడం అనేది పెద్ద టాస్క్. అయితే ఇట్లనే గిన్నెలో ఉంచామనుకోండి, అది మనం ముద్దలుగా తినాల్సి వస్తుంది అనమాట, ఐస్ క్రీమ్ టైపు. కానీ ఇట్లా మనకు ఒక పొంగు వచ్చే టైంలో ఒక ప్లేట్లో కనుక పోసుకుంటే మనకి ఇష్టం వచ్చిన షేపులలో కట్ చేసుకొని తినచ్చు. మంచిగా కలబెడుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా జాగ్రత్త చూడాలి. మీకు పిన్ టు పిన్ అర్థం కావాలని నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో పెడుతున్నా అండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి స్వీట్ చేసుకుంటాం కదా, చక్కగా సెట్ అవ్వాలి. ఇది మంచిగా పిల్లలకి క్యారేజీలలోకైనా పంపించచ్చు, ఇంటి రాగా అయినా పెట్టచ్చు. ఇక చూడండి, ఇలా ప్లేట్లో పోసేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని మామూలుగా ఖాళీ ప్లేట్లో పోసేసుకోవడమే. మంచిగా లాస్ట్ వరకు పోసేసుకోవాలి. అయితే గిన్నెలో కొంచెం కింద అడుగున ఉండిపోతుంది ఒక్కొక్కసారి, మనం కలబెట్టేటప్పుడు సరిగ్గా కలబెట్టక ఇట్లా మిగిలిపోతుంది. అయితే అదేం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా తీసుకొని చిన్నగా ఇప్పుడు పాలల్లోనే వేసుకోవచ్చు. అయితే ముద్దలు కట్టకుండా చక్కగా దాన్ని కూడా ఈవెంట్గా అంతా కలిసేటట్టుగా మనం కలబెట్టుకోవాలన్నమాట. అది కూడా ఏం వేస్ట్ పోదు, కానీ ముద్దలు కాకుండా చూసుకోవాలి. మంచిగా కలబెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అందాదా మంచిగా ఆరనివ్వాలి. ఎంత లేదన్నా 10 నిమిషాలు అయితే గ్యారంటీగా పడుతుంది. మంచిగా 10 నిమిషాలు ఆరిన తర్వాత, ఇప్పుడు చూడండి 10 నిమిషాలు ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చిన్నగా ఆ ప్లేట్ని బండ మీద ఇట్లా నేల మీద పెట్టి టచ్ చేస్తూ ఉంటే ఆ ప్లేట్ నుంచి విడిపోతున్నట్టుగా వస్తుంది. చూడండి ఎలా ఉందో, నిదానంగా టచ్ చేయాలి. ఆ బుడబుడలు ఏమైనా ఉన్నా కూడా మంచిగా సాఫ్ట్గా కలిసిపోయే విధంగా, మంచిగా సాఫ్ట్గా కలిసిపోయే విధంగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, భలే స్వీట్ రెడీ అయిపోయింది. మనం ఫైనల్గా చేయాల్సింది మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమే. డైమండ్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా మనకు నచ్చిన షేప్లలో చక్కగా కట్ చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేయటమే. మరి స్వీట్ నచ్చిందా? నచ్చితే ఇంకే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎలా వచ్చిందో, చక్కగా కట్ చేస్తే నీట్గా వచ్చింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్. ఓకే, ఫైనల్గా స్వీట్ రెడీ. పీసులు కట్ చేశాక చూస్తున్నారా ఎలా వచ్చిందో? స్మూత్గా, ముట్టుకుంటే కరిగిపోయే విధంగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందా అన్నట్టుగా ఉంది. ప్లీజ్ లైక్,